చాలా వరకు ఒక కమిట్మెంట్లు అడుగుతారు, అడ్జస్ట్మెంట్లు అనేవి ఉంటాయి, కాంప్రమైజ్ అవ్వాలి, ఇలాంటిదంతా కొన్ని ఏళ్ల నుంచి వినిపిస్తోంది కదా. సో అలాంటి కేసు ఏదైనా మీ దగ్గరికి వచ్చినప్పుడు ఎలా రియాక్ట్ అవుతారు అసలు? అమ్మ నేను ఒక్కటి చెప్తాను, నాట్ ఓన్లీ సినీ ఇండస్ట్రీ, ఈ జర్నలిస్టుల్లో లేదా, మొన్నటికి మొన్న ఒక పాప మనం కలకత్తాలో డాక్టర్ చూడలేదా, అది తెలిసి భయంకరంగా అమ్మాయిది చిత్రీకరించారు కాబట్టి, కానీ లోపల అలా సఫర్ అవుతున్న ఆడవాళ్ళు ఎంతమంది ఉన్నారండి. లైక్ ఇప్పుడు స్పిరిచువల్కి సంబంధించి చూద్దాం, ఆశ్రమాలు కానీ చర్చెస్ కానీ, అక్కడ ఆడదానికి ప్రాబ్లం లేదా? పోనీ ఆడదంటే ఒక వయసు, యుక్త వయసు వచ్చినాక ఒక బ్యాడ్ థాట్స్ వస్తాయని అనుకుంటాం. పసిబిడ్డలు 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు అయిన వాళ్ళు, 6 నెలల పిల్లలు బలైపోయిన వాళ్ళు ఎలా చూస్తున్నాము. పోనీ అది ఒక కేటగిరీ అనుకోవచ్చు. పెళ్ళైన వాళ్ళ మధ్య ఎలాంటి అనుబంధాలు మనం ఈరోజు సోషల్ మీడియా ద్వారా వింటున్నాం, చూస్తున్నాం. సో అలా అనుకుంటే యూత్ పిల్లలు కాలేజీకి వెళ్ళే నా బిడ్డ వయసు వాళ్ళు కానీ ఎన్ని అక్కడ ఫేస్ చేస్తున్నారు. సో అనాది నుంచి కూడా మనం ఏ రంగంలో ఉన్నా కూడా ఆడదానికి ప్రాబ్లమ్స్ తప్పవండి. అది ఇప్పుడంటే సోషల్ మీడియా చేతుల్లోకి వచ్చింది కాబట్టి అనేకమైనవి మనం చూస్తున్నాం. మీరు టీవీ చూడండి, మంచి న్యూస్ ఎక్కడైనా ఉన్నదా? ఈరోజు ఈ మంచి జరిగింది, ఈరోజు ఇది మంచిగా ఉన్నది అంటే మన చేతిలో సెల్ ఫోన్స్ కానీ ఎక్కడ చూసినా చెడు, ఎక్కడ చూసినా దుర్మరణాలు ఎందుకు వస్తున్నాయి అంటే మన సమాజాన్ని మనం కాపాడుకోలేని విధానాన్ని బట్టేనండి. మీరు నమ్ముతారా, ఇప్పటికీ కూడా మా ఇంట్లో మాకు డ్రింక్స్ అలవాట్లేదు, కాఫీలు టీలు అలవాట్లేదు. ఇలా ఎప్పుడైనా బయటికి వచ్చినప్పుడు మాత్రం జస్ట్ మనకి ఆకలేసిందన్నా కూడాను, లేకపోతే ఇంకొకటి కానీ దానికి ఎడిక్ట్ అయితే నేను కాదు. జస్ట్ ఆ ఆకలిని చంపుకోవటానికో, లేకపోతే జస్ట్ ఒక టైం పాస్ మనం మాట్లాడటానికి, అది కూడా ఒక 3-4 ఇయర్స్గా నాకు కాఫీ టీ అలవాటు అయిందండి. ఇప్పటికీ కూడా మీకు కావాలంటే స్టిల్ నేను ఇప్పుడు సెల్ ఫోన్ ఆన్ చేసి మా మమ్మీతో మాట్లాడతాను. మమ్మీ ఏం చేస్తున్నావు అమ్మ, బాగున్నావు అంటే బాగున్నాను తల్లి, ఏం చేస్తుంటే ఊరికే తమాషకి ఇప్పుడేనమ్మా కాఫీ తాగుతున్నావు అంటే, అబ్బేచి కాఫీ తాగుతున్నావా, వద్దమ్మా అది గ్లామర్ పోతుంది, కాఫీలు తాగితే కళ్ళ కింద నల్లగా అయిపోతుంది, లేదమ్మా కాఫీలు కూడా తాగమని డాక్టర్స్ చెప్తున్నారు, హార్ట్కి మంచిదమ్మా అని చెప్తే, వద్దమ్మా పలసగా మజ్జిగ చేసుకొని తాగు. సో అలా సిస్టమ్స్లో మేము పెరిగాం కాబట్టి అండి, పాపం మన కళ్ళెదుటికి వస్తున్నా, ఎదుటి వాళ్ళు మనల్ని ఎన్ని నిందలేస్తున్నా, మాకు తెలియకుండానే మా తల్లిదండ్రులు ఒక ఆడదంటే ఒక స్ట్రాంగ్గా ఎట్లా ఉండాలి, నువ్వు చేయగలవమ్మా అనే మోటివిటీని నాలో తెలియకుండానే పెంచారు. సిచ్యువేషన్స్ ఎట్లా ఉన్నా కూడా మనం ఎదుర్కోగలం. మన బిడ్డలకు అది నేర్పించాలండి. మన పిల్లలు ఇప్పుడు ఈ నవ్వే జనరేషన్కి అది చాలా అవసరం. మా బాబు మొన్న అదే చెప్తున్నాడు, మమ్మీ నీకు మేము ఇలాంటి మంచి పిల్లలు పుట్టినందుకు నువ్వు చాలా సంతోషపడాలి తెలుసా అని అన్నాడు. ఎందుకు నాన్న అని అన్నాను. బాగానే గీకుతావు కదా మమ్మీ కార్డులన్నీ, ఎప్పుడు చూసినా మమ్మీ కార్డు ఇవ్వండి, ఇంకేంట్రా నువ్వు బాధ పెట్టేదంటే, మా ఫ్రెండ్స్ అందరూ ఇక్కడ ఏంటో తెలుసా మమ్మీ, 2 యూఎస్ఏలో ఉంటున్నారండి. హాలిడేస్ వర్క్ అంతా చేసుకుంటారు, వాళ్ళ పాపం పార్ట్ టైం జాబ్స్, స్కూల్కో కాలేజెస్కో వెళ్ళి టైం దొరికిందంటే ఫ్రెండ్స్తో కలిసి పబ్బులకి వెళ్తారు, లేకపోతే ఎంజాయ్మెంట్స్కి పోతారు. నేనైతే జిమ్కి వెళ్తాను, తరుణ్య అయితే అక్కడ కమలక్క అని మాకు మంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్క దోశ పెడతారని హాయిగా తిని నిద్రపోయి దాన్ని ఎక్సర్సైజ్ చేసుకుంటుంది. నీకు ఇటువంటి పిల్లలు ఎక్కడ దొరుకుతారు మమ్మీ అంటారు. నేనే చెప్తాను, నిన్ను ఆ ట్రాక్లోకి తీసుకెళ్ళటానికి మమ్మీ ఎలా కష్టపడిందో నీకు తెలుసా, మమ్మీ నీకేమేం చెప్పిందో నీకు తెలుసా అన్నప్పుడు ఓకేలే మమ్మీ, అదే ఓకేలే. సో మన పిల్లలకి ఇప్పుడు ఇంతకుముందు అందరూ అనుకునేవాళ్ళు ఆడవాళ్ళనంటే అన్నీ నేర్పించాలి, పద్ధతి సైమల్టేనియస్గా మగపిల్లడికి కూడా నేర్పించాలి. చిన్నప్పటి నుంచే ప్రతి తల్లి కానీ చెల్లెనా అక్కైనా పరస్థితిని మనం చూస్తున్నప్పుడు వాళ్ళతో ఎటువంటి భావనలు కలిగి ఉండాలి అనేది మనం వాళ్ళకి రంగరించిపోయాల్సిన నెసెసిటీ మనకుంది నవే డేస్. ఆడవాళ్ళ పరిస్థితి చూస్తుంటే అలానే ఆడవాళ్ళు కూడా మన పద్ధతులు ఏంటి, మనము ఎక్కడున్నా కూడా మనకేం పెద్ద పోస్టుల్లో ఉంటేనా అండి, లేకపోతే మనం బ్రతకలేమా, నారుబోసిన వాడు నీరు పోయడా, మనల్ని పుట్టించిన దేవుడు కొంతలోనైనా మనకి ఆయన ప్రొవైడ్ చేయగలిగిన వాడు కదా. సో అటువంటివి పిల్లలకి నేర్పించాల్సిన అవసరం ఉంది. మరి ముఖ్యంగా ఈ డ్రగ్స్ ఇవి చూస్తున్నప్పుడు చాలా చాలా భయం వేస్తుంది, బాధేస్తుంది. అండ్ మనం ఎంత సంపాదించుకుంటే ఏముందమ్మా, ఇప్పుడు పెద్ద పెద్ద కుటుంబాలలో రాజకీయ నాయకులు కానీ, ఇటు సినీ రంగం కానీ, వ్యాపారస్తులు కానీ వాళ్ళ బిడ్డలు డ్రగ్స్కి అలవాటు అయిపోయి బయటికి చెప్పుకోలేక పరువు మర్యాదలకు మళ్ళీ కవర్ చేసుకుంటూ వాళ్ళకున్న అధికారాన్ని బట్టి డబ్బులను బట్టి చూస్తుంటే
దేవుడికి దండం పెట్టి ఇంకేం అడగక్కర్లేదయ్యా, మేము ఈ భూమి మీద ఉన్నంత కాలం మాకు నా పిల్లలు ఇలా వెళ్ళటానికి సహాయం చేయని కోరుకోవటం తప్పించి ఇంకేం అడగక్కర్లేదు. సో అట్లా నిజంగా ప్రతి పేరెంట్ ఇప్పుడు కోరుకుంటున్నది అదే కదా. కేవలం ఆడపిల్లల్ని ఎంత జాగ్రత్తగా పెంచుకుంటున్నామో మగ పిల్లలకు కూడా అంత స్థాయిలో బుద్ధి చెప్పాల్సిన నేర్పించాలి వాళ్ళు, అంతే నేర్పించాలి అనేది. ఎందుకంటే వాళ్ళకి మన జనరేషన్లో సెల్ ఫోన్స్ మనకు తెలియదండి. మన పిల్లలు ఏం చేస్తున్నారో మనకు తెలియదు. మేము ఇప్పుడు షూటింగ్లో ఉన్నా కూడా మా అమ్మగారు అసలు టైంకి నిద్రపోవాలి, నిద్రసరికి వాణి తల్లి కళ్ళు మూసుకుని నిద్ర రావట్లేదమ్మా అంటే కౌంట్ చేసుకో 1 2 3 4 ఒక 100 500 చదివేసరికి నాకు తెలియకుండా నిద్రపోయేదాన్ని. దీంట్లో పెరిగా. ఇప్పుడు మన పిల్లలు 24 hours సెల్ ఫోన్స్ చేతిలో ఉంటాయి, ఏది కావాలన్నా చూస్తానికి అక్కడ అవకాశం ఉంది. సో మనం యూఎస్ఏ కంట్రీలో చూస్తే చిన్న పిల్లలకు కూడానండి ఇలా పెట్టుకొని నొక్కుంటా ఉంటారు, తల్లి తెచ్చి పెడతా వింటే ఇక దే జీవితం అయిపోయింది. సో ఈరోజు ఇది నా దగ్గర ఉన్నా కూడా మనం ఒంటరిగా ఉన్నప్పుడు ఏమై ఉన్నామో అది మన రియల్ క్యారెక్టర్, అది మన నిజస్వరూపం. నువ్వేం చూస్తున్నావు, నువ్వేం చేస్తున్నావు, మమ్మీ నీకు ఉండక్కర్లా, డాడీ నీకు ఉండక్కర్లా, నువ్వు ఎంతవరకు దీన్ని ఉపయోగిస్తున్నావని, దీనిలో ఉన్న ఉపయోగాలను ఎలా ఉపయోగించుకోవాలో చెప్తున్నప్పుడు ఇంకొక 10 జనరేషన్లైనా మాకు 2 జనరేషన్లైనా మన పిల్లలు మంచిగా ఉంటారు. కావాలి ఎంటర్టైన్మెంట్ కావాలి. ఇప్పుడు ఒక షో చేస్తున్నాం అనుకోండి, జోక్స్ లేకుండా ఎంటర్టైన్మెంట్ లేకుండా ఏది ఉండదు. ఆరోగ్యకరమైనవి తీసుకురండి. పాత సినిమాల్లో ఇప్పటికీ ఎందుకు చూస్తున్నారంటే ఆహనా పెళ్ళంట, ఆహనా పెళ్ళంట, ఓహనా పెళ్ళంట, సావిత్రి. ఈ జనరేషన్ కూడా బుట్ట బొమ్మలాగా ఎందుకు చూస్తున్నారు? అక్కడ ఏమైనా వల్గారిటీ ఉందా? మరి అప్పట్లో వాళ్ళు చేసుకున్న ఫంక్షన్స్ లేవా? అక్కడ ఏమైనా అసహ్యం ఉందా? అలా ఉన్న సావిత్రి గారి లాస్ట్ డేస్ వచ్చేసరికి ఆమె ఏమైపోయారు? సో అట్లా ఉండి అలానే ఉందంటే ఇప్పుడు ఉన్నది ఏంటి? ఎక్కడ చూసినా ఉన్నదంటే మన పనులు మనం చేసుకుంటూనే మన కుటుంబ వ్యవస్థని మనం సరి చేసుకుంటున్నప్పుడు బయట వాటికి చెప్పాలి. మా వాళ్ళు ఇప్పటికీ అంటారు, ఇక్కడున్నా కూడా పిల్లలు డైలీ ఇప్పటికీ కూడా అండి, మార్నింగ్ లేవగానే ఫస్ట్ కాల్ వాళ్ళు అక్కడ అమెరికాలో ఉన్న వాళ్ళతో మాట్లాడి, మా ఇంట్లో వర్కర్స్కి తెలుసు నేను పిల్లల కోసం ఎంత ఎందుకంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ చాలు వాళ్ళు, మనం బ్రతుకుతున్నదే వాళ్ళ కోసం, వాళ్ళ డిస్ట్రాక్ట్ అవ్వడానికైనా స్పాయిల్ అవ్వడానికైనా. సో ప్రపంచం అంతా మనం బాగు చేసుకోలేకపోవచ్చు, ప్రపంచం అంతా మనం న్యాయం చేయలేకపోవచ్చు. అట్లీస్ట్ మన కుటుంబంలో 2 పిల్లల్ని మనం కరెక్ట్గా పెంచుకున్నా కూడాను రేపు వాళ్ళు ఒక తరాల వాళ్ళకి ఒక మోరల్గా ఉండాలి. వాళ్ళ జనరేషన్ కదా వాళ్ళు, వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ పద్ధతులతో పెట్టుకోవాలని. నాకు వాళ్ళు తిట్టుకున్నా పర్వాలేదు, మమ్మీ ఓవర్ స్ట్రిక్ట్ అనుకున్నా పర్వాలేదు, నేనైతే చెప్పాల్సింది చెప్తూనే ఉంటానండి. ఇప్పుడు మనం మీరు ఆల్మోస్ట్ దివ్యవాణి గారు 50 సినిమాలకు పైగా చేశారు కదా. ఆల్మోస్ట్ అన్ని సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్, తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ అన్నిట్లలో చేశారు. వెరీ రీసెంట్గా మలయాళ ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి కాస్టింగ్ కౌచ్ మీ టూ మూవ్మెంట్ అనేది జస్టిస్ హేమా కమిటీ రిపోర్ట్ వచ్చింది 2017లో. అంటే అంతకు ముందు వచ్చినటువంటి కాస్టింగ్ కౌచ్ కంప్లైంట్స్కి సంబంధించి వెరీ రీసెంట్గా వచ్చినటువంటి రిపోర్ట్లో హీరోయిన్లే కాదు, క్యారెక్టర్ ఆర్టిస్టులే కాదు, జూనియర్ ఆర్టిస్టుల దగ్గర నుంచి మహిళలు ఎదుర్కొంటున్నటువంటి కష్టాలు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏమనిపిస్తుంది ఇలాంటివన్నీ మీరు చూసినప్పుడు? చాలా బాధ అనిపిస్తుంది అండి. అసలు అప్పుడు వచ్చిన రిపోర్టుని ఇంతవరకు దానిని బయటికి రాకుండా దాచిపెట్టారు అంటేనే, సో ఇంకా నిజాలని అది ఆడైనా మొగైనా ఎంత అణగదొక్కుతున్నారనేది మనకు అర్థమైపోతుంది.